దాసరి నారాయణరావు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. స్వతహాగా రాజీవ్ గాంధీతో ఆయనకి చాలా సాన్నిహిత్య సంబంధం ఉండేది. రాజీవ్ గాంధీ మరణానంతరం కూడా సోనియా గాంధీతో మంచిగా ఉండటం ఆయనకే చెల్లింది. ఎందుకంటే రాజీవ్ గాంధీ మరణం తర్వాత చాలామంది సోనియా నాయకత్వాన్ని అంగీకరించకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఇతర పార్టీలో చేరారు. అయితే దాసరి నారాయణరావు మాత్రం కాంగ్రెస్ను విడిచి బయటికి రాలేదు. సోనియా గాంధీ నాయకత్వాన్ని అంగీకరిస్తూ అదే పార్టీకి తన విధేయతను చాటుకున్నారు. డైరెక్ట్గా సోనియా గాంధీతో మాట్లాడగలిగేంత స్వతంత్రం ఉన్నప్పటికీ ఏనాడు తను ఆ దర్పాన్ని ప్రదర్శించలేదు. కాంగ్రెస్కు విధేయుడిగా ఉన్నప్పటికీ ఢిల్లీ రాజకీయాలు ఆయనకు అంతగా అబ్బలేదనే చెప్పాలి. ఎందుకంటే బోలా శంకరుడు అనే మాట కూడా దాసరి మీద వినిపిస్తుంది. పొగడగానే పడిపోయే వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, రాజకీయాలు చేయటం, ముందు వెనక మరొకటి మాట్లాడడం ఆయనకి అలవాటు లేదు. మరి రాజకీయాల్లో రాణించాలన్నా, అత్యున్నత పదవుల్లోకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా కొన్ని పరిస్థితుల్లో రాజకీయాలు చేయక తప్పదు అంటారు. కానీ దాసరి జీవితంలో రాజకీయాలు అనే వాటికి తావే లేదు. తను చెప్పదలుచుకున్నది కుండ బద్దలు కొట్టినట్టు ఎవరున్నా ఎంతటి వారున్నా చెప్పటం ఆయన నైజం. ఇదే క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో వీర విధేయుడిగా ఉండి పార్టీ అధినేత అయిన సోనియా గాంధీతో డైరెక్ట్గా మాట్లాడగలే స్థాయి ఉన్న ఆయన కేవలం ఒకే టర్మ్ కేంద్ర మంత్రిగా చేయడానికి కారణం కూడా ఆయన రాజకీయాలు చేయలేకపోవటమని చాలామంది అంటారు. ఏది ఏమైనా కాంగ్రెస్ అధినాయకత్వంతో ఎంత సాన్నిహిత్య సంబంధాలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఆ దర్పాన్ని ప్రదర్శించలేదని, ఆకాశం అంత ఎత్తు ఎదిగిన ఆయన ఎప్పుడు ఒదిగే ఉన్నారని, సామాన్యులకు అందుబాటులోనే ఉన్నారని పరిశ్రమ మొత్తం చెప్పుకుంటారు. ఇదే క్రమంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తరువాత ఆ శాఖ మీద పలు ఆరోపణలు రావడంతో ఆయన మానసికంగా కూడా చాలా కృంగిపోయారని సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా ఒక పార్టీకి అంత విధేయులుగా ప్రస్తుత రాజకీయాల్లో ఎవరూ ఉండనప్పటికీ అరుదుగా ఉండే కొందరిలో దాసరి కూడా అగ్రగణ్యులని చెప్తారు. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.